హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ కుకింగ్ వీడియోతో కాకుండా ఇలా ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇక్కడ నేను చూపించేది కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. మామూలుగా ఎక్కువగా నాన్ స్టిక్ ప్యాన్నే దోశలకు యూజ్ చేస్తాం కదండి. ఇప్పుడు నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు, పైన కోటింగ్ అంతా మనం యూజ్ చేస్తున్న కొద్దీ ఫుడ్లో చేరుతుంది, అది మన బాడీకి మంచిది కాదని చెప్తున్నారు కదండి. ఐరన్ ప్యాన్స్ మంచివే, కానీ దాని మెయింటెనెన్సే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఐరన్ ప్యాన్ తెచ్చుకున్నాక ఎలా సీజనింగ్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఐరన్ ప్యాన్ తీసుకొచ్చిన తర్వాత వెంటనే యూజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఇలా కంపల్సరీ సీజనింగ్ అనేది చేసుకోవాలి. ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. ఆల్రెడీ ప్రీ సీజనింగ్ చేసామని చెప్తారు, కానీ కంపల్సరీ మనం మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఐరన్ మీద కొంచెం బ్లాక్గా పట్టేసి ఉంటుంది. అంతేకాకుండా దోశలు వేసినా కూడా సరిగా రావు. ముందుగా ప్యాన్ తెచ్చుకున్న తర్వాత డిష్ వాషర్ ఉంటుంది కదా, అది ఆ లిక్విడ్ వేసుకొని ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని బాగా రబ్ చేసుకోవాలి. నార్మల్ గిన్నెలకి యూజ్ చేసే సోప్ అయినా వాడుకోవచ్చు అండి. లిక్విడ్ అయితే కొంచెం మైల్డ్గా ఉంటుంది కాబట్టి అది చెప్పాను. ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా మొత్తం ప్యాన్ అంతా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కంప్లీట్గా రబ్ చేయాలి. ఇలా తోమినప్పుడు నల్లగా వస్తుంది, అదంతా పోయేలాగా బాగా రబ్ చేస్తూ ఇలా రుద్దుకోవాలి. ఇలా మంచిగా తోమిన తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కడిగేసుకున్న ప్యాన్ని ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ వాటర్ అనేది లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాత ఒక టీ స్పూన్కి ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రబ్బర్తో బాగా రబ్ చేయాలి. ఇలా ఉప్పు వేసి రబ్ చేయడం వల్ల ప్యాన్కి ఉండే బ్లాక్నెస్ అంతా పోయి నీట్గా ఫ్రెష్గా తయారవుతుంది. ఇలా సాల్ట్ అంతా ప్యాన్కి పట్టేలాగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా అంతా రుద్దుకుంటూ, కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఇలా కంప్లీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి రుద్దిన తర్వాత ఒక అరగంట గంట పక్కన పెట్టండి. తర్వాత ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల అక్కడక్కడ గ్యాప్స్లోకి కూడా సాల్ట్ కరెక్ట్గా పోయి కరెక్ట్గా సీజనింగ్ అవుతుంది. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా తుడుచుకొని తడి అస్సలు లేకుండా చూసుకొని, ఇంకాస్త తేమ ఉంటుంది కదండి, అది కూడా పోయేలాగా ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టేస్తే ప్యాన్ మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని ఎక్కడ అసలు గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా అప్లై చేసుకొని ఒక రోజంతా అలా పక్కకు పెట్టేసేయండి. మినిమం ఒక 12 to 15 అవర్స్ అయినా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ ప్యాన్ని తీసుకొని మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకొని సేమ్ ముందు చేసినట్టుగానే రబ్ చేసుకొని నీట్గా బాగా తోమేసుకొని కడుక్కోవాలి. మళ్ళీ ఉప్పు వేసి కడగాల్సిన అవసరం లేదండి, ఒకసారి సాల్ట్ వేస్తే సరిపోతుంది. సెకండ్ టైం ఓన్లీ లిక్విడ్ వేసి బాగా రుద్దేసుకొని కడుక్కొని వాటర్ అనేది లేకుండా నీట్గా తుడుచుకొని ఒకసారి స్టవ్ పైన పెడితే ఆ తేమ కూడా పోతుంది. అప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక రోజు పక్కన పెట్టేయండి. ఐరన్ ప్యాన్ మీద దోశలు చాలా బాగా వస్తాయి. ఎంత పలచగా అంటే అంత పలచగా వేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్స్లో వండిన ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి కూడా ఎంతో కొంత ఐరన్ అనేది చేరుతుంది. నాన్ స్టిక్ ప్యాన్స్ కంటే ఐరన్ ప్యాన్స్కి కాస్త మెయింటెనెన్స్ ఎక్కువే అండి. మనం ఎప్పుడు చేసుకున్నా కూడా మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కొంచెం ఐరన్ ప్యాన్స్ యూజ్ చేయాలంటే కాస్త భయపడుతుంటాం కదా. నేను ఈ వీడియోలో చెప్పే ప్రాసెస్తో చేసి చూడండి, ఎక్కువ ఇబ్బంది ఏం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. 2 days ఇలా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ చివరగా ఇలా మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్కి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగేంత వరకు మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వేయించుకోవాలి. ప్యాన్ మొత్తం ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఫోర్క్కి ఒక ఉల్లిపాయ ఇలా కుచ్చిపెట్టుకున్నట్టయితే ఈ చిన్న ముక్కల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేస్తూ మనం వేయించుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డ వేయించడం వల్ల ప్యాన్ బాగా సీజనింగ్ అయ్యి మనం దోశలు వేసినప్పుడు అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఐరన్ ప్యాన్ బాగా మందంగా ఉంటుంది కాబట్టి దోశ వేసినప్పుడు తొందరగా రెడ్ అవ్వకుండా క్రిస్పీగా పల్చగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్స్ బాగా కలర్ మారిపోయాయి కదా, ఇలా మాడేంత వరకు ప్యాన్ పైనే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మొత్తం తీసి పక్కకు పడేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే యూజ్ చేయకూడదు, పడేయాల్సినవి. మన పాతవి ఐరన్ ప్యాన్స్ ఉన్నా కూడా ఇలా ఉల్లిపాయను బాగా వేయించి కూడా దోశలు పోసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కొత్త వాటిలాగా దోశలు ఎప్పట్లానే వేసుకోవచ్చు. చాలామంది ఐరన్ ప్యాన్స్ పాతగా అయిపోయాయి, మొత్తం రస్ట్ పట్టేసాయని పక్కన పడేస్తాం కదా. ఇలా ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చూసి చేసుకున్నట్టయితే మళ్ళీ మీ కొత్తగా మీ ప్యాన్స్ని వాడుకోవచ్చు. ఉల్లిగడ్డ ముక్కలు తీసేసిన తర్వాత ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో తుడిచేసుకోవాలి. ఇప్పుడు దోశలు వస్తాయా రావా అని చెప్పి చెక్ చేసుకుందామండి. యాక్చువల్గా కాస్త చిన్నగానే వేసుకుంటున్నాను, కొద్దిగానే ఆయిల్ అప్లై చేసుకొని
దోశని కొంచెం మందంగానే స్ప్రెడ్ చేశాను. ఫస్ట్ దోశ కదా వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నానండి, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది, అతుక్కుపోకుండా విరిగిపోకుండా. కొంచెం మందమైతే వేసాను కానీ ఈజీగానే వచ్చింది, ఎక్కడ అయితే అతుక్కోలేదు. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా కొత్త ప్యాన్ మీద వేసిన 1-2 దోశల్ని పక్కన పడేసేయండి, తినకపోవడమే మంచిది. ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకో దోశని వేసుకుందాము. ఇంకొంచెం పల్చగా వేసానండి. ఈ దోశ ప్యాన్ 12 ఇంచెస్ అండి, దోశ చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ నేనైతే కొంచెం పల్చగానే దోశను ట్రై చేశాను. చుట్టూ కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చుట్టూ దోశ ప్యాన్కి వదిలిపెట్టి పైకి లేసింది చూడండి. ఈ దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ అతుక్కోకుండా విరిగిపోకుండా. దోశ ప్యాన్ మనకి రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఎంత పల్చగా అయినా పర్ఫెక్ట్గా దోశల్ని వేసుకోవచ్చు. మీ ఇంట్లో పాత ప్యాన్స్ ఉన్నా ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, మళ్ళీ కొత్త వాటిలా ఎప్పుడులా వాడుకోవచ్చు. ఎప్పుడైనా దోశలు వేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా సోప్ వేసి వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టినట్టయితే రస్ట్ పట్టకుండా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.